హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను క్రియేట్ చేసిన వీడియో అయితే ఒకసారి చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకునే విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు వీడియో మట్టుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు వీడియో ఎఫెక్ట్స్ కానీ మెటీరియల్స్ కానీ ఇక్కడ నేను ఏమైతే అప్లై చేశానో ఇమేజెస్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఒకటి ఉంటుంది, మీరు దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేయండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. 16:9 మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ అయిన దాన్ని వీడియో చదువుతా మీకు వీడియో ఎంతసేపు కావాలో అంతసేపు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 10 seconds కావాలి కాబట్టి ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నాను. ఫ్రంట్కి వచ్చేసి స్టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ లేయర్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇమేజ్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అనేది యాడ్ చేస్తే నేను నెక్స్ట్ టైం వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీ నేమ్తో కూడా క్రియేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ ఇమేజ్ అయితే ఈ విధంగా సైజ్ అనేది సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీ నేమ్ అనేది యాడ్ చేయాలి. నేమ్ ఎలా యాడ్ చేయాలంటే లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఓకే మీద ప్రెస్ చేసేయండి. సైజ్ అనేది కొద్దిగా పెంచుకుని ఇక్కడ దీన్ని వీడియో చివరి డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మీకు 2 ఏ సింబల్స్ కనబడుతుంది కదా, క్లిక్ చేసి ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సైజ్ అనేది సెట్ చేసుకున్నాను. ఈ విధంగా సైజ్ అనేది సెట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఇన్ని యానిమేషన్స్ అని ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాప్ మీద ఈ విధంగా సెట్ చేసుకోండి. అప్పుడు అదా ఫస్ట్ టైం ఇలా వస్తుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు, ఈ విధంగా యాడ్ అయిపోయింది. ఏం చేస్తారంటే స్మోక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కాబట్టి మనం లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్లీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమీ ఉండవు ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంటే ఇవి ఏమి ఉండవు. మీరు ఏం చేయాలి, ఇక్కడ గెట్ మోర్ అని ఒక ఆప్షన్ చూడు, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మీరు క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గెట్ మోర్లోకి వెళ్ళి అప్పుడే మీకు డిస్ప్లే అనేది అవుతుంది. ఈ విధంగా నేను వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. కొంచెం సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసాను. చూడండి, ఒకసారి ప్లేస్ చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి కలర్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి. అది ఎలాగంటే ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి మీరు దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసి దాన్ని ఈ విధంగా స్క్రీన్ కానీ సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ అయిపోయిందని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకు వచ్చేసిన బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసి మల్టిప్లై మీద క్లిక్ చేసేయండి. అప్పుడు ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేసి ఈ 2 హై చేసుకోండి. దీన్ని ఈ విధంగా అయితే ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇందాక మనం ఏదైతే ఫాగ్ ఎఫెక్ట్ యాడ్ చేసామో స్మోక్ది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది, క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఫ్రంట్కి అనేది వస్తుంది. చూడండి, ఒకసారి ప్లేస్ చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్నోఫాల్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. అది ఎలాగంటే ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేసిన తర్వాత గెట్ మోర్లోకి వెళ్తే మీకు ఆ ఆప్షన్ అనేది దొరుకుతుంది. నేను వచ్చేసి ముందే గెట్ మోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని దీన్ని వచ్చి క్లిక్ చేసి వీడియో చూద్దాక డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ వీడియో సాగానికి స్మోక్ పై దాకా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. చూసారు, ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఏదైతే కలర్ ఎఫెక్ట్ యాడ్ చేసామో దాన్ని క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు ఏ విధంగా వచ్చింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దాన్ని మనం ఏదైతే ఫాగ్ ఎఫెక్ట్ స్మోక్ ఎఫెక్ట్ యాడ్ చేసామో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద అయితే క్లిక్ చేసేయండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి ఒకసారి, చూసారు కదా, ఈ విధంగా అయితే కలర్ఫుల్గా డాట్స్ లాగా కానీ ఈ విధంగా అయితే మీకు నచ్చిన నేమ్ అనేది సెట్ చేసుకుని ఈ విధంగా సింప్లీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి సాంగ్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఆడియో ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ముందుగా ఏదైతే సాంగ్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే మీకు దొరుకుతాయి. మీరు ముందుగానే డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి. మీరు సింపుల్గా ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి. అప్పుడు యాడ్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి, ఒకసారి ప్లే చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది సాంగ్. మనం లాస్ట్కి వచ్చినట్టయితే సాంగ్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రిమ్ టు రైట్ అండ్ సెకండ్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ అయిపోవడం టిక్ మార్క్ ఇచ్చేసేయండి.
చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీ నేమ్ అనేది సెట్ చేసుకుని ఈ విధంగా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో మట్టుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అనేది యాడ్ చేస్తే నేను నెక్స్ట్ టైం వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీ నేమ్తో క్రియేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.